స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా చేస్తున్నాను. చాలా రోజులకు మరలా ఈ మధ్య నేను అది దేవుని యొక్క కృప. ఈ ఉదయకాలంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడికలో చేర్చుకుని నన్ను కూడా మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరొకసారి దేవుని నామమునకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో వాక్య భాగానికి వెళ్ళదాం. మన యొక్క వాక్యం ఈరోజు అంశము ద క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితము అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించి ఉంటున్నాడు. దానికి ముందుగా మన సహోదరులు పీటర్ గారు క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వండి అంకుల్ గారు అని కోరారు. వాస్తవానికి క్రిస్మస్ సందేశం ప్రతి దైవ సేవకులు ప్రతిరోజు మీతో మాట్లాడుతుంటుంటారు కాబట్టి ఆ విషయాలు మనకు తెలిసిన విషయాలే. అయినప్పటికీ కూడా మనము క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి, మరణాన్ని గురించి, ఆయన యొక్క సమాధి పునరుద్ధానం గురించి మనకు తెలిసిన విషయాలే. అయినప్పటికీ కూడా వాటిని కూడా మనం టచ్ చేసుకుంటూ ఈ వాక్య భాగంలో ముందుకెళ్దాం. మీకు అందరికీ మరొకసారి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచమంతా కూడా ఈ మాసం క్రిస్మస్ దినాలను ముందుగానే ఆచరించుకుంటుంటారు. సంతోషకరమైన విషయమే. వాస్తవానికి లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటిని కూడా మనం గమనించాలి. అందుకు ముందుగా ఈ క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక పాటను మీకు పాడి వినిపిస్తాను. ఈ పాట ద్వారా కూడా మన క్రిస్మస్ సందేశం ఏంటో మనం గ్రహించుకోగలం. పరిమళ సుమములు పూసెను ప్రభు దయాధర వీరా భూసెను, పరిమళ సుమములు పూసెను అరుణోదయముగా మారెను రాత్రి, కరుణాసములో కురిసెను రాత్రి. అరుణోదయముగా మారెను రాత్రి, కరుణావరములో కురిసెను ధాత్రి. పరమరాక్షము ప్రేమతో ప్రచురించెను ప్రభు జన్మతో. పరమరాక్షము ప్రేమతో ప్రచురించెను ప్రభు జన్మతో. పరిమళ సుమములు పూసెను ప్రభు దయాధర వీరా భూసెను, పరిమళ సుమములు పూసెను. దర్శనమాయెను పరముని నీతి, పరిచయమాయెను నరకపు భీతి. దర్శనమాయెను వరదుని నీతి, పరిచయమాయెను మరణపు భీతి. విరిసె క్షమాపణ హాయిగా మరియ కిశోరుని జన్మతో. విరిసె క్షమాపణ హాయిగా మరియ కిశోరుని జన్మతో. పరిమళ సుమములు పూసెను ప్రభు దయాధర వీరా భూసెను, పరిమళ సుమములు పూసెను. మెరిసెను మనమునా మెరిసెను మనమునా వరుని సుహాసం, పరిచయమాయెను పరమ నివాసం. మురిసెను హృదయము
కొల్లగా హరుతించగ ప్రభు చల్లగా పరిమళ సుమములు పూసెను ప్రభు దయ విరవిరహూసెను పరిమళ సుమములు పూసెను. ఈ క్రిస్మస్ గురించి మనం చదువుకోవాలనుకుంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో మనం చూడగలం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ముందుగానే ప్రవచించాడు ప్రభు యొక్క జన్మాన్ని గురించి. దయచేసి గ్రంథమున్న వారందరూ కూడా ఈ యొక్క వచనాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలునగా దేవుడు మనకు తోడైతారని అర్థం. కాబట్టి ప్రవక్త అయినట్టు యెషయా గారు ముందుగానే క్రీస్తు ప్రభువు జన్మించే 4 సంవత్సరాల ముందుగానే ఆయన ఈ యొక్క ప్రవచించినటువంటి విషయాలను మనకు ముందుగానే పాత నిబంధన గ్రంథంలో రాయించి ఉంచుతున్నారు. కాబట్టి క్రీస్తు యొక్క ముందుగానే జన్మిస్తాడనే వర్తమానం తెలిసింది. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో ప్రభు యేసుక్రీస్తును శరీరధారిగా భూమికి పంపవలసి వచ్చింది. ఆ విషయాలు మనము లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26 నుండి 35 వచ్చిన వరకు చదువుకున్నట్లయితే క్రీస్తు జన్మను గురించి మరి మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దూత గారు పలికిన యొక్క వర్తమానాన్ని మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఇందులో ప్రాముఖ్యంగా లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 26 నుండి 35 వరకు మీరు నోట్ చేసుకోండి. అందులో 31 నుండి ఒక 3 వచనాలు మనం చదువుకుంటాం. ఇందులో ఇదిగో కన్యక గర్భవతి అయింది. ఆ గర్భవతి అయినటువంటి కన్య దగ్గరికి వచ్చి ఆ దూత ఇచ్చేటువంటి ఒక సందేశాన్ని ఏమంటే ఇక్కడ మనం యెషయా గ్రంథంలో ఏమైతే చదువుకున్నామో ఆ విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అంటున్నారు. కాబట్టి సేమ్ ఇక్కడ చెప్పినటువంటి వర్తమానాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆయన పెద్దవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. 33వ వచనంలో ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అని ఆయనతో చెప్పాడు. కాబట్టి ఆయన యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఆయన యొక్క సంఘాన్ని ఆయన ప్రవేశింపబోతున్నాడు. ఆ యొక్క సంఘానికి ఆయన యొక్క రాజ్యానికి అంతం అనేది ఉండదు. ఆయన రాజ్యము మరి దావీదు సింహాసనం అనగా ఈ భూ సంబంధమైన రాజ్యం వెళ్ళడానికి ప్రభు యేసుక్రీస్తు రావడం లేదు. ఆత్మ సంబంధంగా ఆయన రాజు. అందుకే ఆయన్ను తీర్పు పిల్లల దగ్గర నిలబెట్టినప్పుడు ఈ రాజ్యం అంటే అది ఈ సంబంధమైన భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు అనేటువంటి విషయాలు ఈ లేఖనాలు మనకు తేటగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు రావడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క చిత్తాన్ని పరలోక రాజ్యాన్ని ప్రకటించడానికి పరిచయం చేయడానికి ఆయన వచ్చి ఉంటున్నారు. ఇక 2వ భాగం చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా మనం చదువుకుంటాం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలోనే ఆది యందు వాక్యం ఉండెను. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి ఆ శరీరధారిగా రాకముందు ఏమైనాడు, ఎక్కడున్నాడు అనే విషయాన్ని మనకు గ్రంథం పరిచయం చేస్తుంది ఆయన గురించి. యోహాన్ గారు ముందుగానే తెలియజేశాడు తన యొక్క సువార్తలో. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకున్నట్లయితే ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తేటగా రాసి ఉంచాడు. ఎందుకంటే క్రైస్తవులను మనము ఈ విషయాలను కూడా మనం చక్కగా తెలుసుకుని ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు నీవు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు అంటున్నాడు. కేవలం మనం క్రైస్తవులని పిలువడితే కాదు, క్రైస్తవులను నిలదీసి మన క్రీస్తుని గురించి, పరలోకాన్ని గురించి, రక్షణ గురించి ఏదైనా ప్రశ్న అయితే మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మనం సిద్ధంగా ఉండాలి. అది క్రైస్తవ జీవితం అంటే. జస్ట్ క్రైస్తవ జీవితం అని పేరు క్రైస్తవులు అనుకుంటూ నామకార్థంగా ఉన్నట్లయితే మనము దేవుని వేయబడతాం, ఆ నిత్య రాజ్యంలో మనం చేరాం.
కనుక దేవుని యొక్క మార్గంలో మనం తెలుసుకోవాలి, ఆయనకి చిత్తాన్ని ఏమిటో తెలుసుకోవాలి, ఆయన ఆజ్ఞలు ఏమిటో తెలుసుకోవాలి. ఆజ్ఞానుసారంగా మన జీవితాన్ని కొనసాగించాలి. పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. ఆనాటి వాడే క్రైస్తవుడు అని పిలువబడతాడు. కానీ పేరు పెట్టుకున్నంత మాత్రాన, లేకపోతే నీళ్ళలో పోయి మునిగొచ్చినంత మాత్రాన వాడు క్రైస్తవుడు కాదు. అనుదినము తన చెరువును మోయాలని చెప్పి అంటున్నాడు. చెరువును అంటే ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క కమాండ్స్, ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి. అది క్రైస్తవ జీవితం. కనుక ఇంట్లో ప్రభువైన యేసుక్రీస్తు జన్మకు పూర్వంగానే, ముందుగానే ఆయన ఏమైనాడు, ఎక్కడున్నాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు యోహాను భక్తుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన దేవుడు. నిన్ను నన్ను సృష్టించే పూర్వమే ఉన్నాడు. ఆ భూలోకములకు ఈ యొక్క సృష్టి ప్రారంభం ముందుగానే ఆయన ఉన్నవాడు. అందుకనే సృష్టి ప్రారంభం చేసిన తర్వాత ఆదాము చేసేప్పుడు దేవుని యొక్క సంకల్పానికి తెలియజేస్తున్నాడు. మన పోలిక చొప్పున నరులను చేయడము అంటున్నాడు. మన అంటే అక్కడ బహువచనాన్ని ఉపయోగించాడు. అంటే మానవుని నిర్మాణం చేసే ముందుగా, సృష్టిని ప్రారంభించే ముందుగా యేసు ప్రభు ఉన్నాడని చెప్పి ఆది కాండంలోనే మనకు పరిచయం అవుతుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీరు ఆత్మ సంబంధంగా దైవత్వములు. కాబట్టి వీరు ముగ్గురు ఏకమై సమస్త సృష్టిని నిర్మాణం చేశారు. ప్రభు లేనిదే ఏది కూడా జరగలే, ఆ పరిశుద్ధాత్మ లేనిదే ఏమీ జరగలే, తండ్రి లేనిదే ఏమీ జరగలే. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చానని ప్రభు యేసుక్రీస్తు అనేక సార్లు అంటున్నాడు. కనుక ఈ సమయంలో మనం ఆలోచించాలి. ప్రభు యేసుక్రీస్తు కేవలం క్రిస్మస్ అంటే December 25th ఆయన జన్మ ప్రారంభం ఇచ్చింది కాదు, ఆయన ఆది నుండి ఉన్నవాడు అనేటువంటి విషయాలు క్రైస్తవులు మనము గ్రహించాలి. హేతువులకు ప్రతి వానికి సాత్వికంతో, భయముతో సమాధానం చెప్పడానికి ఇలాంటి విషయాలు మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటిని మన ఇతరులకు తెలియజేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి వాక్య భాగంగా ఉంటుంది 2వ వచనంలో, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ రుజువు చేస్తున్నాడు. ఆది కాలంలో జరిగిన విషయాలను ఇక్కడ చెప్తున్నాడు. సమస్తం ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏమి కూడా కలగలేదని చెప్పి చెప్తున్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు ఉండెను. కాబట్టి ఆయన శరీరంగా భూమి మీద ఆయన గుర్తుపట్ల మనుషులు యూదులు ఆయన గ్రహించలే. మెస్సియా వస్తారని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ ఆయన వచ్చిన విషయం తెలియదు. ఆ వెలుగు వాళ్ళ మధ్య తిరుగుతున్నట్టుగా వాళ్ళు గ్రహించలేకపోయారు, అంధకార సంబంధంగా ఉండిపోయినారు. అందుకే చెప్తున్నాడు ఈ వాక్యం 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించుతున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఈ చీకటి సంబంధమైన అంధకారమైన సంబంధ లోకంలో జీవిస్తున్న మనుషులు ఆ యొక్క వెలుగును గ్రహించలేక, గుర్తుపట్టక, ప్రభువైన యేసుక్రీస్తును ఆయన్ను దేవుడిని గుర్తించక, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మన పాపములు మోయడానికి, మన పాపం విడుదల చేయడానికి వచ్చాడని గ్రహించక ఆయన సిలువకేసి చంపినట్లుగా లేఖనాలు మనకు రికార్డు చేసి చూపిస్తున్నాయి. కాబట్టి క్రీస్తు యొక్క జన్మ, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానాల గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో చక్కగా రాయించబడ్డాయి. కాబట్టి మనము క్రైస్తవ జీవితం జీవించడానికి ప్రారంభించినప్పుడు ఈ యొక్క ప్రథమ సూత్రాలని, పాఠాలని మనము గ్రహించాలి. ఇది గ్రహించగా నేటి మానవులు ఎలాగున్నారంటే, భక్తిని ఎలా కనపరుస్తున్నారంటే, ఈ భక్తిని కూడా ముందుగానే మరి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడ్డాయి ఆ మాటలు. ఎందుకంటే ధర్మశాస్త్రం పాటించేప్పుడే ప్రజలు ఇలాగన దేవునికి వ్యతిరేకంగా విరోధంగా జీవిస్తున్న ప్రజల గురించి ఆయన ప్రలాపిస్తూ, బాధపడుతూ ఆయన తన ప్రవక్త ద్వారా ఈ మాటలు పలికించారు. యెషయా గ్రంథము 23వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం మీరు చూస్తున్నట్లయితే అందులో ఈ యొక్క మాటలను పరిశుద్ధాత్మ దేవుడు రికార్డ్ చేసి పెట్టాడు. ఏమని? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఈ ప్రజలు అలాగే ఆ రోజుల్లో ఆ యొక్క సమూహం ధర్మశాస్త్రం ఆచరించి మరి పాటిస్తున్న ప్రజలు ఎలాంటి వారి స్వభావం కలిగిన వారంటే, తమ నోటి మాటలతో నా యొద్దకు వచ్చున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకున్నారు. దాన్ని సేమ్ కంపేర్ చేసుకున్నట్టు ఈ రోజులో మనం కూడా అంటే
రూపం వాస్తవంతో మనం దేవుని సన్నిధిలో కనపడుతున్నాం. అది మనం ప్రశ్నించుకోవాలి. దీనే మనం ఆలోచించాలి చాలా చక్కగా. కానీ తమ హృదయంను నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునేవి. మానవుల యొక్క విధులు పితృ పారంపర్యంగా మనము ఏదైతే చేస్తున్నామో అవి మానవుల ద్వారా నేర్చుకున్నటువంటి విధులే. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క చిత్తం వారు గ్రహించలేకుండా వారి యొక్క హృదయాల్ని దేవునికి దూరం చేసుకుంటూ పెదవులతో మాత్రం ఆయన ఘనపరుస్తున్నారంట. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో కూడా మరి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో పోల్చి చేసి పెట్టాడు. క్షమించండి, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి రాయబడింది. ఏం మాట అంటే, ఈ ప్రజలు మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని వీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశములు, దేవుడు ఇదే బోధించాడని వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వారి హృదయం నాకు దూరం ఉంది. కేవలం ప్రజలతో మాత్రం వారు నన్ను స్తుతిస్తున్నారు. ఒకసారి మనం కూర్చొని ఆలోచించేద్దాం. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని పాడుతుంటుంటాం, వాక్యం వింటుంటుంటాం, ప్రార్థనలు చేస్తుంటున్నాం, ప్రార్థనలు వింటుంటాం. అయితే మన మనసు ఎక్కడుందంటే శరీరం మాత్రం అక్కడ ఉంది, మనసు ఎక్కడో ఉంది. ఎక్కడో ఏందేనో ఆలోచన చేస్తుంటాం. పరమందున్న దేవుడు, ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు. మన మనసు ఏమిటో, మన ఆలోచనలు ఏమిటో, మనకి జీవితం ఏమిటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన గుర్తించి ఈ మాట అంటున్నాడు. తమ పెదవులతో వారు కనపరుస్తున్నారు, వారి హృదయం ఎక్కడో ఉంది, వారి మనసు ఎక్కడో ఉంది. కాబట్టి ఇలాంటి జీవితం అది నిజంగా క్రైస్తవ జీవితం కాదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి నోటి మాటలతో ఆయన సన్నిధిలో మనము ముఖస్థితి కోసం ఆయన పోతే ఆయన ఇష్టపడదు. అందుకు కాదు ఆయన పిలిచేది. ఆయన ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అది క్రియలుగా ఉండాలి, భక్తి ఉండాలి, మరి విశ్వాసం ఉండాలి, దాంతో పాటు క్రియలు కూడా ఉండాలి. సమస్తం కూడా దేవుడి చిత్త ప్రకారం చేస్తేనే అవి దేవుడు అంగీకరిస్తాడని ఈ సమయంలో మనం ఆలోచించాలి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు జన్మ ఈ విధంగా రావడం. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే, క్రిస్టియన్ లైఫ్ అంటే క్రీస్తు యొక్క జన్మ గురించి, ఆయన ఎవరో, ఎలా జన్మించాడో ఆ విషయాలు కూడా తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇంతవరకు క్లుప్తంగా ఆ విషయాలు మనం ఆలోచన చేశాం. క్రైస్తవ జీవితాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే పేతురు పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయము 14-16 వచనాలు చూసినట్లయితే అక్కడ క్రైస్తవుడైన వాడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. పేతురు గారు తన పత్రిక రాస్తూ ఆనాటి క్రైస్తవులకు ఇలాంటి ఒక హెచ్చరిక ఇచ్చుంటున్నారు. చదువుకుందాం దయచేసి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో ఈ విధంగా రాయబడ్డాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రకారము మీరును పరిశుద్ధులై సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడి అంటున్నారు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధుడు ఉండాలని ఆయనకు కోరిక. తండ్రికి తన యొక్క పిల్లలు ఏ విధంగా ఉండాలంటే నావలే ఉండాలి అనేటువంటి కోరిక ప్రతి తండ్రికి ఉంటుంది కదా భౌతికంగా. అలాగనే పరలోకమున్న మన తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటే పాపాన్ని జోలికి పోకండి. కాబట్టి మీరు లోకంలో ఉన్నప్పుడు సాతాను అనేక విధాలుగా శోధించి దాని నుండి దూరం చేయడానికి, పవిత్రత నుంచి ఆ పరిశుద్ధత నుంచి దూరం చేయడానికి ప్రతిరోజు ప్రతి సమయంలో వాడు సాతానుడు గర్జించిన సింహం అనే మిమ్మల్ని వెతుకుతున్నాడు. కాబట్టి వాని యొక్క ఊళ్ళో చిక్కుకొనకూడదు. కనుక క్రైస్తవ జీవితం జీవించడానికి నువ్వు నిర్ణయించుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి నువ్వు నిర్ణయించుకొని వచ్చావు. కాబట్టి ఆ జీవితం జీవించడంలో చాలా కష్టకరమైనటువంటి జీవితం. అది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి.
కనుకనే అలాంటి మనకు దేవుడు ఇచ్చిన ఒక హెచ్చరిక, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైనడి అనే విషయం మన హృదయంలో ముద్రపడాలి. నేను పరిశుద్ధుడిని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నేనేమి చేయకూడదు, దేవుడు అసహించుకుంటాడు, దేవుడు బాధపడతాడు, కోపపడతాడు అనే విషయాలు మనకు రావాలి. ఎప్పుడైతే మనము భౌతికంగా ఈ పని చేస్తే మన ఆయన కొడతాడు, మన ఆయన తిడతాడు, మన ఆయన బాధపడతాడు, మా కుటుంబానికి కళంకము అనేటువంటి విషయాలు మనకు వస్తుంటాయి కదా. అలాగే నా భూసంబంధం విషయంలో అంత జాగ్రత్త పడితే, పరలోక సంబంధం విషయంలో ఆయన చూడలేదనా, మన దగ్గర లేదనా, కంటికి కనపడ్డానా? ఆయన సర్వాంతర్యామి, ప్రతి చోట ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, కంటికి కనిపించాడు, భౌతికమైన నేత్రాలు కనిపించేవాడు కాదు ఆయన. ప్రతి నిత్యము ప్రతి సమయము నిన్ను వెంటాడుతూ కాపాడుతున్నారు, మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము ఈ విషయంలో అతి జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిస్తున్నది. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తూ అక్కడ ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి హెచ్చరించే ఒక హెచ్చరిక మాట ఏమిటంటే, 4వ అధ్యాయము 24వ వచనంలో, ఎఫెసు పత్రిక 4:24 ఈ విధంగా ఉంది: నీతియు యథార్థుడు భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటున్నారు. నీతిని, యథార్థతను మరియు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి మనం వీటిని ధరించుకోవాలి అంటున్నారు. కాబట్టి మనము దేవుని పోలికగా కలిగిన సృష్టింపబడిన వారు. ప్రారంభంలోనే మన పోలిక చొప్పున నరులను చేయదము అని దేవుని యొక్క సంకల్పంలో దేవుని నోటి నుండి ఆ మాట ఎలా వచ్చిందో ఆ మాటని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కోట్ చేస్తూ హెచ్చరిస్తున్నారు. కాబట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. కాబట్టి దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా అలాంటి పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుని యొక్క కోరిక ఉంటున్నది. కనుక ఈ యొక్క సందర్భంలో క్రైస్తవుడికి ఉండవలసిన కొన్ని లక్షణాలని మనము చూద్దాం. ఈ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అనేక విషయాలు మనకు తేటపడుతుంటాయి. కాబట్టి ప్రతి రోజున మనము కాంటాక్ట్ లో ఉండాలి, దేవునితో కమ్యూనికేషన్ అనేది ఉండాలి. దేవునితో మనకు సహవాసం ఉండాలి, మనతో దేవుని కాంటాక్ట్ ఉండాలి. ఎలాగంటే ప్రతి రోజు నువ్వు గ్రంథం చదువుతుంటే దేవుడు నీతో కాంటాక్ట్ ఉంటాడు, దేవుడు మాట్లాడుతుంటాడు నీతో గ్రంథము మనకు లేఖనాల ద్వారా. అలాగనే మనం కూడా దేవునితో ప్రతిరోజు మాట్లాడుతుండాలి ప్రార్థన ద్వారా. ప్రతి నిత్యము ప్రార్థించేప్పుడు దేవునితో మనం మాట్లాడుతున్నాం, మన యొక్క వీక్నెస్ అంతా ఆయనకి తెలియజేస్తున్నాం, మన యొక్క అవసరాలను ఆయన తెలియజేస్తుంటాం. భౌతికమైన తండ్రికి మనం ఏ విధంగా మనము డిమాండ్ చేస్తుంటామో అలాగే పరలోకమైన తండ్రికి కూడా ప్రార్థన ద్వారా మనం డిమాండ్ చేయాలి. మన యొక్క వీక్నెస్ ఆయనకి తెలియజేయాలి, ఆయన యొక్క చిత్తాన్ని ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క కాంటాక్ట్స్ ప్రతి నిత్యము ప్రతి క్రైస్తవుడికి తండ్రితో సహవాసం ఉండాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదగలవు, అప్పుడే దేవుని యొక్క చిత్తమంతా నువ్వు తెలుసుకోగలవు, దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుస్తుంది. అప్పుడు భయం అనేది ఏర్పడుతుంది నీకు. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నువ్వు జాగ్రత్త వహిస్తావు. సాతాను నీ దగ్గరికి వచ్చి నేనేమి చేయలేడు, విశ్వాసులు బలవంతుడు కాబట్టి నేను కదిలించలేడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, తిమోతి యవనుడు కాబట్టి ఆ యవనత్వం పట్ల ఎంత కేర్ తీసుకొని పత్రికలు రాశాడంటే, మొదటి 2 తిమోతులు పత్రికలు చూస్తే చాలా ఒక ఇన్స్ట్రక్షన్స్, చాలా జాగ్రత్త కలిగేటువంటి మాటలు అక్కడ రాసి పెట్టాడు. ఇది పరిశుద్ధ గ్రంథము, ప్రతి వారికి కూడా అది ఉపయోగపడేటువంటి రాష్ట్రం. ఇది 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినటువంటి హెచ్చరికలు. ఆ రోజుల్లో ప్రజలు ఏ విధంగా ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు చూడండి. అప్పట్లో ఇలాంటి టెక్నాలజీ లేదు, ఇలాంటి ఒక మోడర్న్ సిటీస్ లేవు ఆ రోజుల్లో. ప్రారంభ దినాన్ని మనం ఆలోచించేస్తే ఆ రోజుల్లో ప్రజలు ఎంత విశ్వాసముగా ఎంత భక్తిగా మరి ఉన్నారనేది మనము గ్రంథం చదివితే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజులో మనకు అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, అన్ని అనుకూలం ఉన్నాయి. దేవుడు మహా జ్ఞానం మనకు అనుగ్రహించాడు. వారికన్నా మరి ఎక్కువగా 100 రెట్టింపుగా మనం ఉండాలి. అలాంటప్పుడు మనము పాలు తాగే పసిపిల్లలాగానే ఉండిపోయినాం. ఆ గ్రంథాన్ని మనం పరిచయం చేస్తుంది, ఈ విషయాలు చెప్తా ఉన్న గ్రంథంలో ఇలాంటి విషయాలు ఉన్నాయని ఆశ్చర్యపోతుంటాం.
దైవ సేవకులు ఒక్కొక్కసారి ఈ మాటలు ఎత్తి మనకు తెలియజేస్తున్నప్పుడు కారణం ఏమిటంటే మనకు ఆ యొక్క కాంటాక్ట్ అనేది బైబిల్ గ్రంథం చదవడం, మనము ఆ విషయాలు దేవుడి విషయాలు ఏమిటో మనము చదవడం లేదు. అందుకే అవి మనకు ఇంతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంటాయి. రెగ్యులర్ గా చదివే వాళ్ళకి ఈ మాటలు వింటేం కాదు, ఇక్కడ మీరు వింటున్నట్టు వాళ్ళు కూడా రెగ్యులర్ గా బైబిల్ చదివే వారికి నేను చెప్పే విషయాలన్నీ కూడా తెలిసి ఉండొచ్చు. కాబట్టి అయినప్పుడు కూడా ఈ ఉదయకాలంలో ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు పదే పదే మనకు హెచ్చరిస్తున్నారు. తన పత్రిక ఈ విధంగా రాస్తున్నాడు తిమోతి పత్రికలో. రెండవ తిమోతి 2వ అధ్యాయం 15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. సరిగా ఉపదేశించు అంటే సరిగా విభజించడం, డివైడ్ చేయడం, వివరించడం, లేఖనాన్ని చదివి గ్రహించి వివరించాలి. ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. కాబట్టి యవనస్తులు ఈ రోజుల్లో ఇలాంటి విషయంలో అతి జాగ్రత్త పడి ఉండాలి. తిమోతి యవనుడే అయినప్పుడు కూడా దేవుని యొక్క లేఖనాలు వివరించడానికి, దేవుని యొక్క బోధలు బోధించడానికి అతన్ని ఒక సువార్థికుడిగా ఎన్నుకున్నాడు. కాబట్టి అతను సువార్థికుడు కాబట్టి అతనికి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, అతనికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఇలాగున్నాయి. కాబట్టి ఈ రోజులో మనం మన కన్నులు మధ్య ఉన్నారు, లేక మన కుటుంబాల్లో అయితే మన సంఘాలు ఉన్న యవనస్తులు ఇలాగన హెచ్చరించే వారుగా మనం కావాలి. ఆ రూపానికి మనం ఎదగాలి. కాబట్టి మనము చెడిపోతున్నారు యవనస్తులు అంటే, మాట వినలేదంటే కారణం ఏమిటంటే వారిని హెచ్చరించే వాళ్ళు లేరు. గ్రంథం దగ్గర చేతికి కూర్చోపెట్టి చదువునైనని చెప్పి వారిని ప్రేమతో వారి దగ్గర తెచ్చుకొని ఇలాంటి విషయాలు వారికి బోధించి వారిని హెచ్చరించాలి. కాబట్టి పత్రికలో చదువుతున్నప్పుడు మనం క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. రోమా పత్రిక నుండి మనము పౌలు రాసినట్టు ఆ యొక్క 13 పత్రికలు చదివినట్లయితే అది క్రైస్తవులకు రాయబడిన పత్రికలు. క్రైస్తవంలో నువ్వు దినదినానికి ఎదగడానికి అవి ఉపయోగపడతాయి. కాబట్టి పత్రికలు చాలా చక్కగా మనం చదవాలి. మన క్రిస్టియన్ లైఫ్ లో క్రైస్తవైన నువ్వు అభివృద్ధి చేసుకోవాలంటే, ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగాలంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధులుగా ఎలా ఉండాలని నీకు ఆలోచన కలిగితే ఈ లేఖనాలు చక్కగా చదివి ఈ జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇంకొక వాక్యం కూడా చెప్తున్నాడు. యెషయా గ్రంథకర్త 34:18 చెప్తున్నాడు. ఏమని? ఇక్కడ పౌలు గారు తిమోతిని హెచ్చరించాడు. ముందుగా మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13 కూడా ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నేను వచ్చు వరకును చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్త పడి అని చెప్పంటున్నారు. యాక్చువల్లీ పౌలు గారు తిమోతి దగ్గర లేరు, పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాడంటే. అయితే నేను వస్తాను, నేను కలుస్తాను, అంతవరకు ఏం చేయాలంటే చదువుట, గ్రంథాన్ని చదివే విషయంలో, మరి ప్రజలను హెచ్చరించే విషయంలో, మరి బోధించే విషయంలో, స్థానిక సంఘంలో నువ్వు బోధించాలి, బోధకుడు కాబట్టి బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండు. సో ఇతను సంఘాన్ని హెచ్చరించాలంటే, సంఘాన్ని నడిపించాలంటే ఏం చేయాలంటే గ్రంథం చదవాలి. చదివితే జ్ఞానం వస్తుంది, దేవుని చిత్తంతో తెలుస్తుంది. ఈ విషయాలు నువ్వు సోమరిగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒక హోంవర్క్ ఇచ్చాడు, నేను ఎప్పుడు వస్తాను చెప్పలేను, అయితే నేను వచ్చేంత వరకు నీ యొక్క పని నువ్వు చేస్తుండాలి, కొనసాగిస్తుండాలి. నేటి యువకులకు ఇలాంటి ఒక హెచ్చరికలు మరి దైవజనులు ఇస్తూ ఉండాలి. అప్పుడు ఈ యవనస్తులు చెడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, ఆత్మ సంబంధిని నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని, నేను ఒక క్రైస్తవుడిని అనేటువంటి విషయం ఎల్లప్పుడూ గుర్తుకుండాలి. అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి అతను ఇష్టపడతాడు, జాగ్రత్త పడతాడు, భయపడతాడు దేవుని మాట్లాడితే. యెషయా గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అంటున్నాడు. ఇప్పుడు స్టోరీ బుక్, కథ బుక్ చదివినట్లు కాదు, గ్రంథం చదివి పరిశీలన చేయాలి. ఆ మాటలు నీకు సంపూర్ణంగా అర్థం కావాలి. అందుకని పౌలు గారు తిమోతికి అంటున్నాడు, ఏమంటున్నట్టే సత్యవాక్యమును సరిగా విభజించుటకు నిన్ను నీవు జాగ్రత్త పరుచుకుంటున్నాడు. చదివి వాటిని గ్రహించి నీకు అర్థం కావాలి. అది
దేవుని చిత్తం ఏమిటో, దేవుని మనసు ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, ఎందుకు రాశాడు ఈ లేఖనము అని నువ్వు గ్రహించి దాన్ని వివరించాలి. వివరించే స్థితికి నువ్వు ఎదగాలంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోలేదని దైవజనుడి యెషయా గారు కూడా ఈ మాట ముందుగా గ్రంథం ఆ రోజుల్లో ధర్మశాస్త్ర గ్రంథం చదివేప్పుడు ఇలాంటి గ్రహింపు లేఖనాన్ని చదివేవారు ఎందరో ఉంటున్నారు. అందుకే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క జ్ఞానం ఏమిటో, ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో మనుషులు గ్రహించలేకపోయారు. అందుకే ధర్మశాస్త్రాన్ని ఆ 10 ఆజ్ఞలు పాటించలేనందువల్లే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఒకవేళ ఆ రోజుల్లో ప్రజలు ధర్మశాస్త్రం సంపూర్ణం చేస్తుంటే అసలు కొత్త నిబంధన అనేది ఉండేది కాదు మనకు. కనుక దేవుని మహాసంకల్పంలో ఇలాగ నెరవేర్పడాలి కాబట్టి దేవుని చిత్తం ఈ విధంగా నెరవేర్చబడుతుంది భూమి మీద. కాబట్టి క్రైస్తవులు అంటే ఆ క్రైస్తవ జీవితం జీవించే విషయంలో ఇలాంటి అనేకమైనటువంటి హెచ్చరికలు మనకు ఇచ్చి ఉంటున్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఏమంటున్నారు, చాలా మంది గ్రంథం చూస్తే భయపడతారు. 66 పుస్తకాలు ఉండే ఈ గ్రంథము, ఈ బైబిల్ గ్రంథం చదివి మేము ఎక్కడ గ్రహించుకోగలం, మాకు ఎలా అర్థమవుతుందని ఒకవేళ మనసులో బాధపడతారేమో. అందుకనే పౌలు గారు ఏం చేస్తున్నారంటే కొరింథీ పత్రిక రాస్తూ ఆ తిమోతికి రాసినట్టు హెచ్చరికనే వీరికి కూడా ఇస్తున్నారు. ఏంటి? కొరింథీ పత్రిక సంఘానికి ఏమంటున్నారంటే 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించు సంగతులు తప్ప మరేమీ మీకు రాయటలేదు. పౌలు పత్రిక రాస్తూ మీరు చదువుకొని పూర్తిగా గ్రహించగలిగే సంగతులు నేను రాస్తున్నాను. కానీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఈ గ్రంథాన్ని చదవడానికి మనము ఫార్ములా మొదట అర్థం చేసుకోవాలి. గ్రంథం చదివేది అర్థం కావాలంటే మొదటిగా ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు అనే విషయాలు మనము గ్రహించుకొని ఆ యొక్క గ్రంథం, ఆ యొక్క పత్రిక అని ఏది కూడా చదివితే అది సులువుగా మనకు అర్థమవుతుంది. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశారు. ఆ 2 పత్రికల్లో వారి యొక్క స్థితిగతుల గురించి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళని హెచ్చరించడానికి, వాళ్ళని దిద్దడానికి పత్రికలు రాస్తున్నారు. అందుకని నేను రాసే ఈ యొక్క మాటలు, ఈ పత్రిక ప్రతి ఒక్కరు కూడా చదివి గ్రహించుకోగలిగే సంగతులే రాస్తున్నా కానీ మీకు అర్థం కాని విషయాలు నేనేమి రాయలేదు అని చెప్పి అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటున్నాడు, తన గ్రంథాన్ని, తన చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు అర్థమయ్యే విధంగా ఆయన రాశాడు. మన మాతృభాషలో ఈ రోజులో మనకు గ్రంథం చిక్కుతుంది. మనమంతా ధన్యులం. కాబట్టి ఇలాంటి గ్రంథం ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. వాటిని మనం ఎలా వాడుకుంటున్నాం, ఎలా ఉపయోగపడుతుంది మనకు అది. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి సరిగా మనము భోజనం చేస్తుంటాం. మన దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన ఆరోగ్యం కాపాడుతాం. అయితే ఆత్మకు కూడా ఒక ఆహారం కావాలని గ్రహించడం లేదు. మన ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆత్మ కూడా జ్ఞానంతో అభివృద్ధి చెందాలంటే ఆత్మీయ ఆహారం, వాక్యం అనేటువంటి పాలన అపేక్షించడమే వాక్యం చెప్పబడింది. కాబట్టి ఆ వాక్యాన్ని, ఆ వాక్యమైన పాలను ప్రతిరోజు మనం జీవాహారాన్ని భుజించాలి. అప్పుడే దేవుని యొక్క జ్ఞానము మనకు కలుగుతుంది. ఎందుకనగా నువ్వు క్రైస్తవుడు ఉన్న సమాజంలో గుర్తింపు చేసాం. క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి, ఎలా మేల్కోవాలి అనే విషయాలు మనకు తెలియబడినాయి. కాబట్టి యెహోవా గ్రంథాన్ని మనము చదువుకొని చక్కగా వాటిని పరిశీలించాలి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొన్న వాడు ధన్యుడు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ గ్రంథాన్ని గైకొని ఆ యొక్క వాక్యాల్ని అనుసరించి దాని ప్రకారంగా జీవితము నడుపుతాడో అలాంటి వారు ధన్యులు అంటే దేవుని దృష్టిలో. కాబట్టి మనము దేవుని దృష్టిలో ధన్యులుగా ఉండాలంటే ఈ ప్రవచన వాక్యాల్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన ఈ మాటల్ని జాగ్రత్తగా మన జీవితంలో వాటిని చదువుతూ వాటిని గ్రహించాలి. కనుక ఈ సమయంలో మనము ఆలోచన చేయవలసింది ఏమిటంటే, కీర్తనకారుడు కూడా ఒక మాట రాస్తున్నాడు 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు.
కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు రాత్రింబగళ్ళు డే అండ్ నైట్ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం, దేవుని యొక్క మాటలు ఏ విధంగా మనము ధ్యానిస్తున్నాం, గ్రంథాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం మనం అనేటువంటి ఆలోచన చేసినట్లయితే, నేను యొక్క క్రైస్తవుని కదా, నేను యొక్క క్రైస్తవురాలిని కదా, ఆ యొక్క గ్రంథాన్ని నేను ఏ విధంగా చదువుతున్నాను అనే విషయం ఒకసారి మనం ప్రశ్నించుకున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఇలాగ పండుగలు వచ్చినప్పుడు మనము ఆచరించేది కాదు. అది కాదు దేవుడు కోరేది. ప్రతి నిత్యము దేవునితో సహవాసం మనకు ఉండాలి. అనుదినము ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తుండాలి. దేవుని దృష్టికి, దేవుని కంటికి మనం అందరూ కనిపించాలి. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడంట. ఆయన కనుదృష్టి మన మీద పడాలి. నా కుమారుడు, నా కుమార్తె ఉదయాన్నే లేచి నా కొరకు ఏ విధంగా నన్ను వెతుకుతున్నాడు చూడు, నా చిత్తాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నాడు చూడు అని సంతోషపడాలి. వాస్తవానికి ఈ సమయంలో మనం ఉదయాన్నే వేకువజామున లేచి ఆయన యొక్క సన్నిధిలో ఉంటున్నామంటే పరముందున్న దేవుడు మనం చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో అందరూ ఇంకా నిద్రపోయేవారు, ఇంకా లేని వారు ఎందరో ఉంటున్నారు. నిద్ర అయిపోయినారు. అందరూ ప్రాక్టీస్ ఉంటాయి. 7 o'clock లేచేవారు ఉంటారు, 7:30కి లేచేవారు ఉంటారు, 6 గంటలు లేచి 5 గంటలు, ఒక్కొక్కరు ఒక టైం ఫిక్స్ చేసుకుని ఉంటుంటారు. అయితే ఈ యొక్క కార్యక్రమం మరి సహోదరులకి ఎందుకు ప్రేరణ కలిగిందో చాలా చక్కగా ఈ కార్యక్రమం చేసి అనేకులకు వేకువజామున లేచి దేవుని సన్నిధిలో కనపడడానికి అవకాశం కల్పించిన ఆ యొక్క ఇరువురికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నా. ఇలాంటి తలంపులే, ఇలాంటి ఆలోచనలే ప్రతి క్రైస్తవుడికి కలిగాలి. అప్పుడు పరమందున దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కాబట్టి ఆయన యొక్క జీవ గ్రంథంలో మనము మన పేరు రాయబడాలంటే ఆ యొక్క ప్రవచన వాక్యాలని గైకొనేవారు అంటున్నారు ప్రకటన గ్రంథకర్త. మరి కీర్తన గ్రంథకారులు కూడా అదే అంటున్నారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. ఈ గ్రంథం చదివితే బోర్ అనేది ఉండదు. వేరే ఎన్ని గ్రంథాలు, ఏ పుస్తకాలు చదివిన బోర్ అనేది కొడుతుంది. ఒకసారి చదివి అలా పడేస్తాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం మన జీవితకాలం అంతా కూడా మనం బ్రతికిన దినాలు మన చేతిలో ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడ వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథం నీ చేతిలో తీసుకెళ్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడు తనకి లేఖనాలు చదువుతూ ఉండాలి. టైం పాస్ ఏదో మాట్లాడదు, ఏదో చూసేది కాదు, ఏదో చేసేది కాదు. ఈ చేతిలో ఉంటే తప్పకుండా నేను చేసేది నాకు 40 ఏళ్ళుగా నా అనుభవం ఇదే. కాబట్టి క్రైస్తవ జీవితం ఒక క్రిస్టియన్ ఒక లైఫ్ మన జర్నీ చేస్తున్నాం. ఈ జీవితంలో మన జీవితకాలం అంతా కూడా మనతో ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉండాలి. మోసమాటగా చెప్పేది కాదు, ఇది క్రియారూపంగా మనం దాన్ని ప్రాక్టీస్ లో తీసుకురావాలని చెప్తున్నా. తర్వాత లూకా రాసిన వార్తలో చెప్తున్నాడు ఒక చక్కని మాట. అనేకమైన బోధలు వింటుంటాం మనం. ప్రతి బోధ కూడా అది పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుందని కొంతమంది మాయ మాటలు చెప్తుంటారు, కొంతమంది ఊహించుకొని మాట్లాడుతుంటారు, కొంతమంది కలిపి చెరుపుతుంటారు దేవుని మాటలతో, కల్పన కథలతో, దుర్బోధలు, అబద్ధ బోధలు, అనేకమైన బోధలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. దొంగ అపోస్తులు వస్తారు, దొంగ ప్రవక్తలు వస్తారు, దొంగ బోధకులు వస్తారు. మీ రక్షణను దూరం చేయడానికి ఆ మాటలు అది మీకు ఇష్టంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే లూకా పత్రికలో 8వ అధ్యాయం 18వ వచనంలో మీరు ఎలాగ వినుతున్నారో చూసుకొని నేను ప్రభువుని యేసుక్రీస్తే ఆ రోజుల్లో ఉన్నట్టు వారిని హెచ్చరించారు. ఈ రోజులో మనం కూడా అంతే ఆరోగ్యకరమైన బోధ ఉంటున్నామా మనము? ఆ బోధ ద్వారా నేను పరలోక రాజ్యానికి, ఆ నిత్యత్వానికి చేరుకోగలనా అని ఆలోచించాలి. ఒకప్పుడు బెరియపట్నస్తులు ఏం చేశారంటే, పౌలు వీళ్ళు మాట్లాడినప్పుడు ఆ బోధలు విన్నప్పుడు అక్కడ వారు ఆశ్చర్యపోయారు. అవును, బోధ బాగానే ఉంది అని వారు తల్లాడిచ్చారు. కానీ తర్వాత వారు ఏం చేశారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వారు గ్రంథాన్ని పరిశీలన చేశారు. వీరు చెప్పిన అలాగ ఉన్నవా లేవా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలకి వారి యొక్క బోధకి డిఫరెన్స్ ఏంటని కనిపెట్టారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులు అని పిలువబడారు బెరియలో. కాబట్టి లేఖనాలు ఏమైతే బోధించారో గ్రంథంలో కూడా అదే విషయాలు ఉంటున్నాయి పరిశీలన చేసినప్పుడు, సేమ్ టు సేమ్. కాబట్టి మనం కూడా అంటే ఏ మాటలు విన్నా, ఏ బోధకుడు, ఏ సువార్థికుడు
ప్రసంగాలు మనం విన్నప్పుడు కూడా మనం గుడ్డిగా వాటిని అంగీకరించకుండా పరిశీలించాలి. బెరియాలో ఉన్నవారు ఏ విధంగా పరిశీలన చేసి ఆ తర్వాత వారు అంగీకరించారో అలాగిన మనం కూడా పరిశీలించేసి ఏది న్యాయమైనవో, ఏది రమ్యమైనవో, ఏది సత్యమైనవో, ఏది నిత్యత్వాన్ని తీసుకెళ్తుందో ఆ బోధను గైకొనాలని చెప్పి పరిశుద్ధాత్మ మనం హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆ విషయాలు మనము అపోస్తలుల 17వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే ఆ యొక్క బిజావాల గురించి రాయబడిన మాటలు మనము చూసుకోగలం. 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును స్త్రీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. వారు సత్యాన్ని బోధించారు, అయినప్పుడు కూడా డౌట్ క్లియర్ చేసుకోవడానికి వారు లేఖనాలు పరిశోధన చేసుకుంటూ వచ్చారంట. అలాగే బ్రిలియన్స్ గా మనం ఉండాలి. మన క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకోవాలంటే, మన రక్షణ మనం కాపాడుకోవాలంటే బెరియాలో ఉన్న వారు చేసినట్టుగా మనం కూడా లేఖనాలను పరిశోధించాలి. అందుకని గ్రంథకర్త చెప్తున్నాడు, యెషయా గ్రంథకర్త, మీరు లేఖనాలను పరిశోధించి తెలుసుకొనుడి అంటున్నారు. మనము జాగ్రత్తగా పరిశోధించి మనం తెలుసుకోవాలి. అది క్రైస్తవ జీవితం. ఎందుకంటే మనము హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పాలి కదా. మనము అడిగే ప్రశ్నలకు మనం సరైన సూటిగా సమాధానం చెప్పాలంటే గ్రంథం నీకు తెలిసి ఉండాలి. గ్రంథాన్ని నువ్వు గ్రహించాలి. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నువ్వు చెప్పేది కాదు. అలాగ ఉన్నవా లేవా అని నువ్వు ప్రూవ్ చేయాలంటే, నీ డౌట్ క్లియర్ కావాలంటే గ్రంథం దగ్గర రావాలి, బైబిల్ దగ్గర రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడు అప్పుడు కళ్ళతో చూస్తావు, నోటితో చదువుతావు, అది నీ చెవులకు వినపడుతుంది, నీ మనసులో అది స్టాక్ చేయబడుతుంది. ఆ మాటలు వాటిని నువ్వు సేవ్ చేసి పెట్టుకుంటావు. అడిగే ప్రశ్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ మాట వాడికి ఏం సమాధానం చెప్పాలో నీకు ఇస్తాడు. కాబట్టి మనము ధైర్యంగా ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి విషయంలో ప్రతిరోజు మనం సహవాసము దేవునితో ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండడి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఈ యొక్క మాటలు మనకు బోధిస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క మాటలు చాలా విలువ కలిగింది. అందుకనే ఒక పాట కూడా ఉంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపము నీ వాక్యము. కాబట్టి వాక్యము ఉన్న పాదాలకి దీపం. ఆ దీపం వెలుగులో మన జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలని ఈ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి అపోస్తలుల కార్యములు చదువుకున్న మాట అయిన తర్వాత రెండవదిగా మరొక మాట హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు తన ఉన్న దినాల్లో కూడా ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే ఆ యూదులతో, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతూ ఉన్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. ఇంత క్లియర్ గా ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు కూడా ఆ యొక్క ప్రజలు ఆ రోజులో ఆయన గుర్తించలే, గ్రహించలే. వారు ధర్మశాస్త్రాలు వెతుకుతున్నారు, మెస్సియా వస్తాడని వాటిని వెతుకుతున్నాడు. అందుకే వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క బాధను చూసి ఏమంటున్నాడంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు ఏం చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. నా గురించే లేఖనాలు రాయబడింది, ప్రవక్తలందరూ కూడా ప్రవచించింది నా గురించే అని ఆయన చెప్పినప్పుడు కూడా ఆయన వారు అంగీకరించలేదు. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్త, ఇవన్నీ కూడా మన సంగతి తెలియాలంటే పరిశుద్ధ గ్రంథం చదివితే ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలి. కాబట్టి దేవునికి జ్ఞానం పొందాలంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరికే వెళ్ళాలి.
అన్ని జనులకు మనం దేవుని గురించి, రక్షణ గురించి, సువార్తను గురించి, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవాలని చెప్పాలంటే మనకు సంగతులు తెలిసి ఉండాలి. ఈ విషయాలు అనేకమైన ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో, ఎందుకంటే మనకి ఇచ్చిన ఈ కాలావకాశంలో వీటిని అన్నింటినీ మనము గ్రహించలేము. ఎందుకంటే మనము ఒక లిమిటెడ్ సమయాన్ని మనము ఈ కార్యక్రమానికి కేటాయించుకున్నాం. ఈ క్రైస్తవ జీవితం, క్రిస్టియన్ లైఫ్ అనేది మోర్ దాన్ 1 hour పైన ఉంటుంది మెసేజ్. మరి ఈ విషయాలను మనము, ఎందుకంటే మనం సమయాన్ని కూడా పాటించాలి. కాబట్టి దాని కొరకు నేను మీకు ఈ విషయం ఇంతవరకు నేను మీకు చెప్పగలను. ఇంకా చాలా ఆసక్తి కలిగిన వారు ఒకవేళ కాంటాక్ట్ చేసినట్టయితే, మీకు అంటే ప్రసంగ రూపంలో కొంత రికార్డ్ చేసుకోవాలంటే నేను పంపగలను. ఎక్కువగా మనం విషయం తెలుసుకోవాలి. మనము ఆఖరికి ఒక 2 వచనాలు చదువుతున్నాం. రోమపత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాల్లో దీని గురించి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గనుక గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది, మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఆ రోజుల్లో క్రైస్తవాన్ని పొందిన వారే మరి ఆ యొక్క క్రైస్తవం అంటే ఏమిటో గ్రహించలేకుండా వారు పొందిన రక్షణ తిరిగి పోగొట్టుకోవడానికి లోకంలో కలిసిపోయిన వారిని ఉద్దేశించి వారిని హెచ్చరించడానికి తన పత్రికలో రోమీలకు రాస్తూ ఇలాంటి పదాలను ఉపయోగించారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి మనం నీతిగా బ్రతకాలంటే దేవుడు తన నీతిని మనకు అనుగ్రహించాడు. ఆ నీతిని పొంది మనము ఆ యొక్క క్రైస్తవ జీవితంలో కొనసాగించాలంటే జాగ్రత్తగా కలిగి ఉండాలి. కాబట్టి అందరూ త్రోవ తప్పిపోయినట్టు మనం త్రోవ తప్పిపోకూడదు, లోకంతో కలిసిపోకూడదని ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఆఖరిగా ముగింపుగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసం గలవారైందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లయితే, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా అన్యోన్య సహవాసం కలిగి ఆయనతో ఉన్నట్లయితే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపములను పవిత్రులుగా చేయును. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆయనకు అడుగుజాడలో మనం నడవాలి, ఆయనతో పాటు నడవాలి. అందుకని పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన దినాల్లో ఆయన ఒక సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీరెవరన్నా నిరూపించగలరా అని అడిగాడు. సవాలు కదా. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు కాబట్టి పాపం ఆయన లేదు అనగలిగాడు. అయితే రక్త మాంసాలు కలిగిన మనలాంటి మానవుడు అపోస్తలుడు పౌలు గారు ఆయన మాట్లాడినాడంటే ఆశ్చర్యమే. ఏమంటున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఈ మాట ఈ రోజుల్లో నీవు నేను అనగలమా? ఎందుకనగా పౌలు గారు సమస్తాన్ని పెట్టతో సమానంగా తన జీవితాన్ని పనంగా పెట్టాడు క్రీస్తు కోసం. క్రైస్తవ జీవితం అలా జీవించాడు. ఆ రూపానికి మనం కూడా రావాలి. మన యొక్క గుండె మీద చేయి పెట్టుకొని ఈ మాట పలికే స్థితికి మనం ఎదగాలి. క్రీస్తు యొక్క స్వరూపంలో మనం రావాలి. కాబట్టి క్రీస్తును ధరించుకున్నంత మాత్రాన కాదు, క్రైస్తవులను పిలువబడినంత మాత్రాన కాదు, మన జీవితంలో ఇతరులకు మాదిరిగా ఉండాలి. అనేకులను ఆకర్షింపబడేట్లుగా మన క్రైస్తవ జీవితం జీవించాలని ఈ ఉదయకాలం నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. ఈ వాక్యాలు విన్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని చిత్తమైతే మరొకసారి మీతో కలుసుకొని మీతో ఇలాంటి సహవాసం పంచుకోవడానికి దేవుడు
సమయాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు సహోదరుడు పీటర్ గారికి మరి పవిత్ర గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.